మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. మాది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. దాంట్లో మా 24 సంఘాల్లో మాది తెలుగు మోషన్ పిక్చర్స్, టీవీ, వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్. నేను ప్రెసిడెంట్, డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు వచ్చి బి సీతారాం. మాకు గత కొన్ని రోజుల నుంచి వేతనాల గురించి ఫిలిం ఛాంబర్ నుంచి కొన్ని దఫాలుగా మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు రేపు అనుకుంటా మాకు జూలై మొదటి వారం 1వ తారీఖు నుంచే పెంచుకొని తీసుకోమని చెప్పి గతంలో చెప్పారు. దాని తర్వాత చర్చలకు వెళితే మాకు ఆగస్టు వరకు మీకు పెంచి ఇచ్చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పారు. లాస్ట్కి వస్తే సమ్మె దాకా దారి తీసేదాకా వారే క్రియేట్ చేశారు. మళ్ళీ మాకు తెలియకుండా సమ్మె చేశారని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇంకోటి, మాకు ఫిలిం ఛాంబరు ప్రసన్న కుమార్ గారు డ్రైవర్ సోదరులకు 1,50,000 రూపాయలు జీతం వస్తుందని చెప్తున్నారు. ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న గారు డ్రైవర్లకు నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ప్రసన్న గారు తెలియజేస్తున్నారు. మాకు వచ్చేది 1,195 రూపాయలన్నా. మాకు పని దొరికేది మాత్రము వారంలో 8 రోజులు 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత నెల మొత్తం ఖాళీగానే ఉంటాము. మరి ప్రసన్న కుమార్ గారు ఎలా చెప్పారో వాళ్ళకి తెలియాలి. అలాగే మా హీరోయిన్లకు వాళ్ళకు ఫుడ్స్కి ఇచ్చే, వాళ్ళ జీతాలకు ఇచ్చే, వాళ్ళకు అసిస్టెంట్లకు హీరోయిన్ అసిస్టెంట్లకు ఇచ్చే జీతాల్లో 10% కూడా మాకు లేదన్నా. అలాంటిది మాకు 1,50,000 రూపాయలు ప్రసన్న గారు ఎలా చెప్తారో దానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. మాకు మాత్రము 1,195 రూపాయలు మాత్రమే మాకు జీతం ముందు డైలీ వేజ్. మేము అసంఘటిత కార్మికులము, మా అడ్డా కూలీలు అనమాట. మాకు ఏ రోజు పని దొరికితే ఆ రోజే ఇస్తారు. మేము రోజు 20 గంటలు పనిచేస్తాం సార్. ఎందుకంటే మా భార్య బిడ్డలు పండుకున్న తర్వాత మేము వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళా తెల్లవారుజామున 3 గంటలకు లేస్తేనే మేము అక్కడికి షూటింగ్ సకాలంలో చేరవేస్తాము. లేకపోతే 1 గంట లేట్ అయితే కొన్ని లక్షల్లో అక్కడ ప్రొడ్యూసర్ నష్టపోతారనే ఉద్దేశంతో మేము 20 గంటలు పనిచేస్తాం సార్. 20 గంటలు ఒక డ్రైవర్ సోదరుడు 20 గంటలు పనిచేస్తారు. కనుక దయచేసి మా మీద దయ ఉంచి, ప్రొడ్యూసర్స్ లేదే చిత్ర పరిశ్రమ లేదు, మా అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. మీరు ఏ విధంగా మాకు 1,50,000 రూపాయలు ఒక డ్రైవర్ సోదరుడు సంపాదిస్తున్న సంగతి మీరు ఆలోచించాలి సార్. ఎందుకు చెప్పారు ఆ మాట? అలాగే మన పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ గారు కూడా మా మీద ఒక ఐటీ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ జీతం వాళ్ళకు వస్తుంది అని చెప్పడం జరిగింది. తేజ గారు కూడా 50,000 రోజుకు 50,000 రూపాయలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇవన్నీ అబద్ధం అండి. మాకు వచ్చేది 1,195 రూపాయలు మాత్రమే. వారు కూడా చూసుకోవచ్చు వాళ్ళు. కనుక వాళ్ళకు మా మీద గోర్బెల్ ప్రచారం చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా మేము కూడా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా మేము వేడుకుంటున్నాము, తొందరగా ఈ సమ్మె ముగించి మాకు సకాలంలో ఈ యొక్క మా వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాము. మేము గొడవలవడానికే కాదండి. కొన్ని వేల మంది మా కార్మికులు ఉన్నారు, కార్మికుల ఫ్యామిలీలు కొన్ని లక్షల మంది ఉంటారు. కనుక మా బాధ అర్థం చేసుకొని ఇమీడియట్లీ మాకు వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాము. దాంట్లో మాకు 20 గంటలు పనిచేస్తున్నామంటే మేము వెళ్ళేటప్పుడు కూడా మా భార్య పిల్లల ముఖం చూడము, వచ్చేటప్పుడు మన ఇంటికి వచ్చి పండుకున్న తర్వాత కూడా మేము అందరు నిద్రపోయినాకనే వెళ్తాము. మాకు అలాంటిది ఉంది. మాకు దీంట్లో సమయం లేదండి. సినిమా ఇండస్ట్రీకి సమయం లేనిది. మాకు కష్టాన్ని తగ్గ ఫలితం రావాలని అంటున్నాం, కానీ ప్రొడ్యూసర్ నష్టపోవాలని అనడం లేదు. మనం ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అండి. పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళామంటే ఇక్కడ మనం ఎంత వర్క్ చేస్తే పాన్ ఇండియా లెవెల్కి వెళ్తామో మీరు కూడా ఆలోచించాలి. అనవసరంగా మమ్మల్ని 1,50,000 జీతం డ్రైవర్ సోదరులకు వస్తున్నదని ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ మాకు జీతాలు ఇస్తున్నామని చెప్పి ఒకటి, మాకు డ్రైవర్ సోదరులకు 5 లక్షలు డొనేషన్ తీసుకుంటామని చెప్తున్నారు. మేము డొనేషన్ ఇస్తే మా డ్రైవర్ సోదరులకు వాళ్ళకు చదువులు కానీ వాళ్ళకు హాస్పిటల్స్ కానీ ఏమైనా అన్ని మా కార్యవర్గం, మా యూనియన్ చూసుకుంటుందండి. మా యూనియన్ అంటే యూనియన్ల సభ్యత్వం పొందాలంటే అంత ఒక కుటుంబం అండి. మా యూనియన్ల సభ్యత్వం పొందిందంటే కుటుంబం. అతను ఎన్ని లక్షలు, అతను హాస్పిటల్కి ఏమైనా అయితే అతనికి ఎన్ని లక్షలు కానీ ఖర్చు పెట్టుకొని అతను మేము బతికించుకుంటామండి. అలాంటి చాలా కోకొల్లలు ఉన్నాయండి. ఇండస్ట్రీ మొత్తం తెలుసండి. మా 24 యూనియన్లలో అన్ని యూనియన్లలో ఒక కార్మికుడిగా జాయిన్ అయిందంటే అతని కుటుంబాన్ని మర్చిపోయి ఇక్కడనే కుటుంబం అనమాట. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దాన్ని మరి ప్రొడ్యూసర్ గారు తప్పుగా మాట్లాడడం జరిగింది. వారు కూడా అర్థం చేసుకోవాలి. మా డ్రైవర్ సోదరులకు డైలీ వేతనాలు ఇవ్వకుండా నెలలు 6 నెలలు సంవత్సరం కూడా ఉందండి. కొంతమంది డబ్బులు కూడా ఎగ్గొట్టారండి. మేము కూడా ఎందుకంటే ఎప్పుడు ఛాంబర్కు ఫెడరేషన్ తిరుగుతూ ఉంటాము, వయా మీడియా వాళ్ళతో మాట్లాడి డబ్బులు వసూలు చేసుకుంటాము. కొంతమంది మా సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి
డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. కనుక దయచేసి మా బాధ అర్థం చేసుకోనికి, మా వేతనాలు పెంచడానికి గవర్నమెంట్ కానీ మిగతా ఇండస్ట్రీ పెద్దలు మేధావులు కూడా మాకు సహకరించవలసిందిగా పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాం సార్. మీడియా మిత్రులకి నమస్కారం అన్న. నేను డ్రైవర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతున్నా. సార్, వేతనాలు 30% అడిగాము, అది పెంచుతామని చెప్పేసి ఇలా తిప్పుకోవటం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ మాకు వచ్చేది 1195, అంటే 1200 రూపాయలు యావరేజ్గా. అంటే నెలలో 10 రోజులు కష్టపడితే 12,000 వస్తుంది. 15 రోజులు 20 రోజులు కష్టపడితే 24,000 మించి రాదండి. ఇందులో రూమ్ రెంట్ 12,000 పోతుంది. స్కూల్ ఫీజు పిల్లలకి ఇది అని చేస్తే మన సిటీలో యావరేజ్గా 40,000 లేని బతకలేం. అయినా 25,000కి మించి రావట్లేదు. కానీ మేము అయినా అడ్జస్ట్ అవ్వకుంటూ ఏదో సరే, ఎందుకంటే సినిమాకి అలవాటు పడిపోయి ఉన్నాం అని చెప్పేసి మేము నడుస్తూ ఉన్నాం. కానీ ఈ విషయంలో మన విశ్వప్రసాద్ గారు, పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ గారు నిన్న మాట్లాడుతున్నారు. ఏమనంటే సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు లోపల కూర్చొని వాళ్ళు 30,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మా డ్రైవర్ సోదరులకు 24,000 మించి రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10 రోజులు దొరకటం కూడా కష్టంగా ఉంది. షూటింగ్ 10 రోజులు అయితే ఎలా బతుకుతారు సార్? బయట కష్టాలు ఎట్లా? పొద్దున 4 గంటలకి, అంటే కోడి పోయే ముందుకు లెగుస్తున్నాను. డ్రైవరు ఫస్ట్ లేచేదే డ్రైవరు. మళ్ళీ లాస్ట్ అందరినీ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి పడుకునేసరి 11 సార్. అంటే యావరేజ్గా ఒక ల్యాబ్ యాక్ట్ ప్రకారం కానీ ఏదైనా సరే 8 గంటలు మనం పనిచేయాల్సిన టైం. కానీ దానికి 8 అంటే డబల్ 16 గంటల పైన పనిచేస్తున్నాం. దగ్గర 16 నుండి 20 గంటలు పనిచేస్తున్నాం. ఎలా సార్ బతికేది? ఈ విషయంలో మేము అందుకే ఫెడరేషన్ తోటి మాట్లాడాం. ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. ఈయన మన ప్రసన్న కుమార్ గారు అంటారు, ఒక డ్రైవర్కి 1,50,000 ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ సార్? ఇప్పుడు ఒక 40,000 ఇమ్మనండి సార్. మాకు 40,000 ఇమ్మనండి. నెలకి 24 అవర్స్ పనిచేస్తాం సార్. ఆయన దగ్గర, ప్రసన్న కుమార్ గారి దగ్గర 40,000 ఇస్తే 24 గంటలు పనిచేస్తాం సార్. ఎందుకు సార్ ఈ ప్రచారాలన్నీ? మమ్మల్ని ఎలాగంటే రోడ్డు మీద పడే సిచ్యువేషన్కు తీసుకొచ్చేసారు, వేరే ఏం లేదు. ఇంకొకటి, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు డొనేషన్ తీసుకుంటున్నారు, ఇష్టానికి హై రేంజ్లో తీసుకుంటారు, లో రేంజ్లో ఇస్తున్నారని చెప్తున్నారు. సార్, ఇక్కడ ఒక మనిషి చనిపోతే దగ్గర 11 లక్షలు ఇస్తున్నామండి ఆఫీస్ నుండి డెత్ ఫండ్గా. ఒక సభ్యుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో కానీ సభ్యుడికి ప్రాబ్లం వచ్చి ఇచ్చేస్తే ఇన్సూరెన్స్ అని, హాస్పిటల్ ఖర్చులని డబ్బులు ఇస్తున్నాం. కానీ షూటింగ్లో ఒక ఇన్సూరెన్స్ ఉండదు. ఒక మనిషి యాక్సిడెంట్లో చనిపోతే ₹1 ఇవ్వరు. కనీసం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ₹1 ఇవ్వరు షూటింగ్ నుండి. ఇది కూడా పట్టించుకోరు వాళ్ళు. ఏంటంటే వాళ్ళ పని అయిపోయిందా అంతటితోటే అయిపోయేస్తారు. రిటైర్మెంట్ కూడా 8.5 లక్షలు ఇస్తున్నామండి. ఇన్ని జరుగుతుంటే ఇంత మంచి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి 25,000, ఈ సోదరుల పిల్లలు 9% పైన వస్తే వాళ్ళకి 15,000, ఇలాగా చెప్పుకుంటూ పోతే దీన్ని మెచ్చి ఆలీగారు కూడా నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి ఆయన ఒక 25,000 ఆడపిల్ల పెళ్ళి అయితే ఇచ్చేవారండి ఆఫీస్కి వచ్చి. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 24 క్రాప్లో మీ యూనియన్ ఆఫీస్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో బోయపాటి సీన్ గారు కానీ, ఆలీ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ ఇలాగ చాలామంది వచ్చి ఆఫీసును కొనియాడారు. కానీ ఈరోజు ఏమంటున్నారండి, డ్రైవర్స్ యూనియనే అసలు వేస్ట్ అన్న పొజిషన్లో చెప్తున్నారు. ఎవరు? మన పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ గారు. ఎందుకు సార్ ఇంత కక్ష? ఏం చేస్తున్నాం అని మేము వచ్చేసి మా హక్కుల్ని మేము కాపాడుకోవడం గురించి అడుగుతున్నాం. అవును సార్, పని చేసే 2 గంటలైనా డ్రైవర్ పని చేసేది అంతే కదండి చేసేది. దాని మించి ఏం చేయాలి సార్? ఇప్పుడు మధ్యాహ్నం టైంలో హీరో గారు లంచ్ తీసుకురావాలన్నా, లేకపోతే ఇంకా హీరోయిన్ లంచ్ తీసుకురావాలన్నా మళ్ళీ వెళ్తూనే ఉండాలి. ఏ కాస్ట్యూమర్ ఏ సూది కావాలి లేకపోతే దారం కావాలన్నా వెళ్ళాలి. వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. కానీ ఆయన చెప్పే విధానం రాంగ్ చెప్తున్నారు. ఏదేమైనా సార్, మాకు 30% కావాలని మేము కొట్లాడుతున్నాం. దయచేసి పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే మీరు పని ఇచ్చేవాళ్ళు, మేము పని చేసేవాళ్ళం, మీ మీదనే ఆధారపడి ఉంది. మా బతుకులు కూడా అలాగే వెళ్తున్నాయి సార్. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇదే పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ గారండి, 10 రోజులు అయితే కానీ డీజిల్ డబ్బులు రావు సార్. ఏ రోజుకి ఆ రోజు డీజిల్ డబ్బులు ఇచ్చేది కాదు. మేము ఎదురుగా పెట్టుబడి పెట్టి వెళ్తున్నాం షూటింగ్కి. ఈరోజు ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ తిరుగుతుందంటే ₹1000 ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాం. ఆ ₹1000 రావడానికి దగ్గర 10 రోజుల నుండి 15 రోజులు పడుతుంది సార్. ఎలా మాట్లాడతారండి? మేము అప్పు చేసి ఏంటంటే 10 రోజులు పని దొరికిన చాలా అన్న ఉద్దేశంతో ఎక్కడో ఒకడు అప్పు చేసి చైన్లు తాకట్టు పెట్టుకొని డీజిల్ పోసుకొని వెళ్తున్నాం. ఈ రకంగా చేస్తుంటే వారు అలా మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి. దయచేసి పెద్ద మనసు చేసుకొని తొందరగా మాకు ఈ వేతనాలు 30% పెంచి మాకు ఒక దారి చూపెడతారని చెప్పేసి మీడియా మిత్రుల్ని ప్లస్ ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా వేడుకుంటున్నానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. TV10 ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న. అలాగే మా ప్రొడ్యూసర్స్ అందరికీ, అలాగే 24 యూనియన్ల నాయకులకు మరియు ఫెడరేషన్ నాయకులందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగే పరిస్థితి ఎలా ఉందంటే,
గతంలో నేను డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ ఉండగా ఇప్పుడు మాజీ సెక్రటరీ ఎప్పుడైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ రోజే చెప్పారు పెద్దలు దాము గారు కానీ ప్రసన్న కుమార్ గారు కానీ కసిరెడ్డి బసిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ చెప్పారు ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి 30% పెంచుతాము. దీని గురించి డిస్కషన్ లేదు, ఇదే డిస్కషన్ ఫైనల్ డిస్కషన్, దీని తర్వాత డిస్కషన్ లేదు, ప్రతి 3 ఇయర్స్ ఒకసారి 30% పెంచుతామని చెప్పారు. కానీ ఈరోజు పెద్దవాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతారో భగవంతునికి తెలుసు. దేవుని దయవల్ల 30% పెంచితే కొద్ది గొప్ప మాకు మహా అంటే ఒక డ్రైవర్కి వచ్చేది 1195 రూపాయలు. 30% పెంచినా వానికి వచ్చేది 300 రూపాయలు పెడుతుంది, 1500 చిల్లర అవుతుంది. కాబట్టి దయచేసి 30% పెంచాలని మా కోరిక. అలాగే ఈరోజు ప్రముఖ ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే డ్రైవర్ స్కామ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వస్తుంది. ఒక డ్రైవర్ పని చేయాలంటే మినిమం ఉదయం 3:30 గంటలకు మా ప్రొడక్షన్ మ్యాన్ డ్రైవర్ రాలి ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు లేచి ఆ ప్రొడక్షన్కి సంబంధించిన టిఫిన్లు అన్నీ ఎక్కించుకొని ప్రొడక్షన్ ఎక్కించుకొని లొకేషన్ పోవాలి ఆయన. అది మాత్రం కనిపించట్లేదు మా ప్రొడ్యూసర్లకు. ఓన్లీ డ్రైవర్ పండుకుంటున్నాడు, 2 గంటలు పనిచేస్తారని చెప్పేది చాలా దారుణం. ఎందుకంటే బాహుబలి సినిమాకి మా డ్రైవర్ కొండయ్య గారు దారిలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దానికి ప్రొడ్యూసర్లు ఏమి ఇచ్చారు అందరూ తెలుసు. కాకపోతే కొంతమంది మా చిరంజీవి గారు ఉన్నారు, మా డ్రైవర్ కోవిడ్లో చనిపోయాడు, ఆయనకు హెల్ప్ చేశారు. అలాగే మా ఆఫీసులో ఈరోజు 6 లక్షలు తీసుకుంటున్నారు, 10 లక్షలు తీసుకుంటున్నారు. అది మా ఆఫీసులో ఏం తీసుకుంటాం మా పర్సనల్ విషయం, కానీ ఆఫీస్ పర్సనల్ విషయం మా గత ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఇక్కడికి మా ఆఫీస్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. మా ఆఫీస్కి వచ్చారు గంగాధర్ గారు, ఇప్పుడున్న లేబర్ కమిషనర్ గారు గంగాధర్ గారు వచ్చారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు వచ్చారు, అడ్డాల చంటి గారు వచ్చారు, అనిల్ రావుపూడి గారు వచ్చారు, బోయపాటి గారు వచ్చారు, రకరకాల అందరూ మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి చూసారు మా ఆఫీసులో ఏముందని అడిది. కానీ వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్ లేదు, మనం లేదు. మేము మార్నింగ్ 24 యూనియన్లో ఒక డబ్బు పెట్టుకొని లక్షలు బండి పెట్టుకొని మా డ్రైవర్ పోవాలి సార్. ఏముంది 500 రూపాయలు డీజిల్ వేసుకొని జేబులోకి వెళ్ళి పోవాలి. ఆ లొకేషన్ పోయిన తర్వాత 500 కూడా ఇస్తారో ఇయ్యని పరిస్థితి ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్లు ఈరోజు మాట్లాడారు ప్రెస్లో డీజిల్ అంతా. అరే ఆ కంపెనీకి 3 నెలలైనా డీజిల్ ఇచ్చే నాదుడు లేడు. ఏమనంటే మేడం అమెరికా పోయింది, అప్రూవల్ కాలే మేడంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడుతున్నట్టే మా దళిద్రం. దానికన్నా ఎక్కువ ఏముంది సార్. వాళ్ళు దయచేసి నేను ఏమంటున్నా అంటే మా మీద కసి పెట్టకండి, మా మీద కోపం పెట్టకండి. మేము మీ అందరితోని బాగా పనిచేస్తున్నాం, 24 గంటలు మీకు పనిచేస్తున్నాం. ఏకైక డిపార్ట్మెంట్ డ్రైవర్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా కానీ పెద్దలు చాలా మంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దిల్రాజు గారు కానీ, దానయ్య గారు కానీ, భగవాన్ గారు కానీ, లేకపోతే గీతార్ట్స్ కానీ, మోహన్ బాబు గారు, లక్ష్మీ ప్రసన్న బ్యానర్స్ కానీ అందరు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు కూడా డ్రైవర్స్ యూనియన్ గురించి ఎప్పుడు మాట్లాడారు. పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి, కానీ కొంతమంది కొత్త బ్యానర్ల వాళ్ళే మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్. డ్రైవర్స్ యూనియన్ ఎవరి మీద కక్ష లేదు. మేము 24 గంటలు మీ సేవలు చేస్తాం. ప్రతి ఒక్క పనికి డ్రైవర్ అవసరం సార్. కొంతమంది ఓన్ బండ్లు తెచ్చుకున్నారు ఈరోజు ప్రొడ్యూసర్లు, గతంలో కూడా తెచ్చుకున్నారు. మరి ఏమైంది భగవంతునికి తెలుసు. అది దయచేసి మా మీద కక్ష లేకుండా మా యూనియన్ని మా డ్రైవర్లను 30% పెంచాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.